సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం: ఇచ్ఛేయేత్ విపులాం మైత్రీం త్రీణి తత్ర నకారయేత్ వాగ్వాదమర్ధ సంబంధం తస్యాం స్త్రీ పరిభాషణం. ఈ శ్లోకం సంస్కృత భాషలోని ప్రసిద్ధి నీతి శ్లోకం. ఎవరితోనైనా గొప్ప స్నేహాన్ని కోరుకున్నప్పుడు ఆ స్నేహం చిరకాలంగా నిలవాలి అంటే 3 విషయాలకు దూరంగా ఉండాలి అని అంటోంది. ఏమిటవి? వాగ్వాదం అంటే వాదనలు, అనవసరమైనటువంటి వాదనలకు గొడవలకు దిగకూడదు. అభిప్రాయ భేదాలు ఏవైనా ఉన్నప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలి, కానీ వాదించి గెలవాలి అని ప్రయత్నించకూడదు. రెండవది అర్ధ సంబంధం, ఆర్థిక లావాదేవీలు. స్నేహితుల మధ్య డబ్బు పరమైనటువంటి లావాదేవీలు, అప్పులు ఇవ్వడం తీసుకోవడం తరచుగా కలహాలకు దారితీస్తాయి. అందుకే స్నేహాన్ని నిలుపుకోవాలి అంటే ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మూడవది స్త్రీ పరిభాషణం, స్త్రీల గురించి అనుచిత ప్రసంగం. స్నేహితుని ఇంట్లో ఉన్న మహిళల గురించి లేదా వారితో ప్రవర్తించే విధానం గురించి ఎప్పుడూ కూడా అమర్యాదగా మాట్లాడకూడదు. ఇది స్నేహాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. స్నేహం అనేది చాలా సున్నితమైనటువంటి బంధం. పైన పేర్కొన్న 3 విషయాలు అంటే గొడవలు, డబ్బు, అమర్యాదకర ప్రవర్తన మంచి స్నేహాన్ని కూడా నాశనం చేస్తాయి. కాబట్టి స్నేహాన్ని పదిలపరుచుకోవాలి అని అంటే ఈ 3ంటికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం అని ఈ శ్లోకం హెచ్చరిస్తోంది. ఆ విధంగా ఈ 3ంటికి దూరంగా ఉంటూ స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుందాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.